ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారనమాట. సో మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నైట్ బ్లాగ్ అయితే వేద్దామనేసి ఇంకా డిసైడ్ అయ్యారనమాట. సో పొద్దున్న నుంచి అయితే ఇంకా ఒకటే పని అనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా హెడక్ గా ఉందనేసి ఇంకా పడుకొని లేసాను. సో బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదనమాట. ఇంకా పిల్లలకైతే కొంచెం పెరుగన్నం కొంచెం కర్రీ అన్నం అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకైతే కొంచెం రైస్ వేసి అదే కొంచెం కర్రీ కొంచెం పెరుగు వేసేసి పెట్టేశాను. కొంచెం ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ తెమ్మని చెప్పారు ఆల్రెడీ ముందే. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చి నాకు ఈ రోజు అయితే ఏం పెట్టలేదండి. ఇంకా తొందరగానే ఇంకా అన్నం పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ 7 గంటలకి వండేసి కొంచెం పెట్టేశాను. సో ముందే ఇంకా ఫ్రైడ్ రైస్ తెమ్మంటే ఇంకా లేట్ అయిపోద్ది. ఇంకా ఆయన వచ్చేసరికి అయితే ఇంకా కొంచెం నేనే పెట్టేశాను రైసు. నేను కొంచెం పెట్టేశాను అనమాట. ఇంకా అల్లరి అయితే ఒక రకంగా లేదండి. ఇంక ఇప్పుడైతే 8:30 అవుతుంది టైం అయితే. ఇంక ఈ లోపు ఈ టైం కల్లా డైలీ అయితే పడుకొని పోతున్నారు ఇంకిద్దరు అయితే. సో ఎక్కడ పడుకొని పోతారనేసి నాకు భయం వేసి ఇంకా ఆకలితో ఉంటారనేసి ఇంకా అన్నం పెట్టేశాను. ఇంక ఇల్లు కూడా తుడిచేసాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా తిన్నాక అయితే స్నానం చేసి ఇంకా లాస్ట్లో అయితే పడుకుంటాను. సో ముందు తిన్నాకైతే చేస్తాను అనమాట. ఏంటి అదిగో ఏంటి అల్లరే? ఏ బొమ్మలు ఇవి? ఏం బొమ్మలు ఇవి? అదే క్లిప్ ఇరిపేసా? ఏంది సీతు క్లిప్ ఇరిపేసావా మొత్తం? ఏంటి బొమ్మలా ఇరిపేసావా? ఇదా కలరా? మొత్తం ఇరిపేస్తారు. ఏ కొన్నా 2 నిమిషాలు ఉండదండి. మా ఓల్డ్ చేతులు అయితే క్లిప్ కూడా జడ క్లిప్ కూడా పగల కొట్టేశారు. ఇంకా నేనేం పెట్టుకోను, కుచ్చుకుంటాయి ఇక్కడ పెట్టేస్తాను. పడేస్తాను బయట. సరే 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 సరే. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మునక్కాయను చూపిస్తాను మీకు కర్రీ అయితే. సో ఇదిగోండి ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ కాదు మధ్యాహ్నం చేస్తాను కదా ఇంకా లంచ్కి అయితే. సో బంగాళదుంప మునక్కాయ కర్రీ అయితే చేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సింపుల్గా అయితే చేశాను. ఇంక ఇదే కొంచెం అయితే రైస్ అయితే చేశాను. ఏంటి పడిపోతావు? లేగులే దిగు. నువ్వు అలాంటి చాసులు చేయమాకమ్మో. ఏదో కాలు నొప్పి వస్తుంది కింద పడ్డావంటే. చెప్తున్నా, చెప్పిన మాట ఇను లోహితు. అదిగో అది వంగిపోతుంది. అది కిటికీది కట్టిన పెడతాకు ఇప్పుడు ఉండదు. అది ఏలాడుతున్నావు, ఉయ్యాలు ఊగినట్టు ఏలాడుతున్నారు ఇద్దరు. ఇంక ఈ లోపు ఈ టైం కల్లా పడుకుని పోయేవాళ్ళండి. ఇంకా ఎందుకని ఊరుకునే ఉన్నారు వాళ్ళ డాడీ వచ్చేలాగా. సో ఇంకా వచ్చినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఫ్రైడ్ రైస్ అయితే లేదు కానీ ఇంకా న్యూడిల్స్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ అన్నం తిన్నారు కదా. ఇంకా పిల్లలు అయితే కొంచెం అయితే గిన్నెలు అయితే వేసారు. కొంచెం వేసుకో. టమాటో అని రాసిచ్చాడు. తినాలి ఇద్దరు, మీ ఇద్దరు. సో ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ప్లేస్ సెట్ అవ్వట్లేదు అనేసి ఇంకా కిందకి వెళ్ళి కొంచెం తింటున్నారు కొంచెం ఇంకా ఆయన. సో పిల్లలకి ఎక్కువ పెట్టనండి నేను. ఇంకెప్పుడొకసారి అయితే బయట నుంచి ఇంకా ఈ విధంగా అయితే తెచ్చుకుంటాం అనమాట. ఎప్పుడొకసారి తినాలనిపించినప్పుడే మాత్రం. సో మ్యాక్సిమం నేను ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. సో పిల్లలు అయితే ఆల్రెడీ ఇంకా అన్నం తిన్నారు కాబట్టి ఇంకా కొంచెం అయితే వేశాను. కొంచెం అదైనా మంటగా ఉన్నారంటే అసలు తినరనమాట. సో చూద్దాము అదైనా తింటారో లేదనేసి. మీరు అనుకోవచ్చు బయట ఫుడ్ పెట్టొద్దు చెయ్యొద్దు అంటారు. నేనైతే అసలు పెట్టనండి. సో ఎప్పుడొకసారి సరదాగా ఇట్లా ఉంటుంది కదా అనేసి అప్పుడప్పుడు ఒకసారి అయితే ఇంకెట్లా తెప్పించుకుంటూ ఉంటాము బయటదైతే. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇది నైట్ అనమాట. ఇంకా అంట్లు ఈవినింగ్ అయితే తోమను కదా ఇంకా ఆరిపోయాయి. సో లోపల పెట్టేస్తాను ఇంకా తర్వాత. ఇంక ఇప్పుడైతే ముందు పాలైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. సో కాగుతూ ఉంటాయి. ఇంకా ఆల్రెడీ చిన్నోడైతే ఇంకా పడుకొని పోయాడనమాట. సో ఇంకా చిన్నోడ పెద్దోడైనా తాగుతాడనేసి ఇంకా పొయ్యి మీద పెడతాను.
సో కాగుతూ ఉంటా. ఇంక ఈ లోపు అయితే ఇంకా నైట్ పనులు ఏమి ఉన్నాయి అనేసి మిగతాయి కూడా చేసుకుంటానమాట. సో మా హస్బెండ్ అయితే కొంచెం తినేసేసి ఇంకా ఆయన కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాననేసి పావు తక్కువ 9ంటికి అయితే వెళ్ళారనమాట. ఇంకా 9:30కి 10 అవుతుంది ఇంకా ఆయన వచ్చేసరికి. సో ఈ లోపు అయితే నేను ఇంట్లో పని అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ ఫుడ్ అయితే తినేసాం కదా. సో ఇంకా తర్వాత చేసే పనులు ఏంటని మొత్తం అన్నీ మీకు అయితే చూపిస్తాను. ఏమీ లేదండి, చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా పాలు పెట్టేశాను కదా. ఇంకా స్టవ్ అయితే మాది ఊరికి అయితే ఆరిపోతూ ఉంటుంది స్పీడ్గా తిప్పితే. సో కొంచెం స్లోగా అయితే పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో సిమ్లో పెట్టేశాను, ఇంకా కాగుతూ ఉంటాయి. ఈలోపు ఇది కొంచెం పాలు పోతుంటాయి, కొంచెం పోయినాయి అనమాట. ఎందుకంటే ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఇంకో చేత్తో ఎట్లా అండి పోకుండా ఎలా ఉంటాయండి, అందుకనేసి కొంచెం పోయినాయి అనమాట. ఇది కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఇంకో చేత్తో పనులు చేసుకుంటూ ఉంటే అసలు ఎంత ఇలాగ ఉందంటే, కానీ తప్పదో కొన్ని సక్సెస్ అవ్వాలని కొన్ని ఎట్లాంటివి కూడా ఓపుతో చేయాలన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. సో పెరుగు ఆల్రెడీ ఇంకా కొంచెం నేను వేసుకొని తిని అన్నాను అనమాట. కొంచెం న్యూడిల్స్ తిని కొంచెం పెరుగు అయితే వేసుకుని తిన్నాను. సో ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టాను కదా. ఇంకా ఈ ప్యాకెట్ అయితే మార్నింగ్ పిల్లలకి అయితే స్కూల్కి అయితే వెళ్తారు కదా, అప్పటికప్పుడు చాలా ఇబ్బంది అనేసి ఇంకా నైట్ పూట తెచ్చేసుకుంటాము పాల ప్యాకెట్లు అనేది. మామూలుగా ప్యూర్ ఒరిజినల్ పాలు అయితే దొరుకుతాయండి, కాకపోతే నాకు ఏదో స్మెల్ లాగా అనిపిస్తాయి, అందుకనేసి అవి తెచ్చుకోము. ఇంకెక్కడైతే చిన్న బాబు అయితే పడుకుని పోయాడు అనమాట. కొంచెం న్యూడిల్స్ ఏం తినలేదండి, 2 పీసులు తినేసి వాటర్ తాగి పడుకున్నాడు అనమాట. సో వాళ్ళు లాస్ట్లో అయితే పాలన్నీ కాగినాకైతే ఇంకా లేపుతాను. ఇంకెక్కడైతే చూడండి, ఇంకా నైట్ ఇల్లంతా క్లీన్ అయితే చేసుకున్నాను, మ్యాక్సిమం తిని తుడిచేసాను అనమాట. బెడ్ కూడా దులిపేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టాను. సో ఇంకెక్కడైతే ఈవినింగ్ పని అయితే చేసుకుంటాను. ఆల్రెడీ తుడిచేసి నాకు ఇంక ఇప్పుడు తిన్నాం కదా, ఆల్రెడీ నేను పిల్లలకి అన్నం పెట్టాను అన్నాను కదా, ఇంకప్పుడే క్లీన్ అయితే చేసుకొని బెడ్షీట్ అయితే తులిపేసుకున్నాను. సో మళ్ళీ ఇంకేమన్నా డస్ట్ ఉన్న కాళ్ళకి ఏదన్నా ఇసుగ్గానే ఏదన్నా అంటితే కొంచెం చిరాకుగా ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ తుడిచినట్టే ఉంటాను ఇంట్లో అయితే. సో బయట అంత ఏది ఉండదు, కానీ ఇంకా ఇంట్లో అయితే ఇప్పటికప్పుడు రూమ్ కదా, ఎక్కువ రూమ్లోనే ఉంటాం కాబట్టి డస్ట్ ఇవన్నీ రాకుండా ఫ్యాన్ గాలికి సో ఎప్పటికప్పుడే క్లీన్గా చేసుకుంటానమాట. నా కాలికి ఏదన్నా అంటుకుంటే చాలు సో క్లీన్ చేసుకుంటానమాట. సో ఈ నైట్ వ్లాగ్ ఇది. నైట్ వ్లాగ్ తీసానో లేదు, 7కి అయితే తీసుంటానమాట. 9:30కి అయితే తీసుండను ఈ మధ్యకాలంలో అయితే. సో ఇప్పుడైతే ఇంకా నైట్ 9:30 వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని తీస్తామనేసి అనుకున్నాను అనమాట. సో మార్నింగ్ నుంచి ఏమీ వ్లాగ్ అయితే తీయలేదు, ఎట్లాగో నైట్ వ్లాగ్ అయితే తీయలేదు అనేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకెక్కడైతే పాలు కూడా కాగిపోయాయి. ఇంకా స్నానానికి అయితే ఇంకా నీళ్ళు పెట్టుకున్నాను నేనైతే. సో ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాకైతే లాస్ట్లో అయితే స్నానం చేసి ఇంకా పడుకుంటాను. సో ఇప్పుడైతే వేడి నీళ్ళు కాగుతూ ఉన్నాయి కదా, ఇంక ఇప్పుడైతే ఇంకో మార్నింగ్ ఇప్పుడు స్నానాలు చేసిన డ్రెస్సులు ఉన్నాయి కదా, యూనిఫామ్ ఇవన్నీ ఇంకా తడిపేస్తున్నాను. ఒక సర్ఫ్ ప్యాకెట్ అయితే ఇంకా వేసేసి తడిపేస్తానమాట. టైం చూడండి, చీకటిగా ఉంది మొత్తం అయితే. సో వర్షం వచ్చినా రానవద్దా అన్నట్టుగా ఉందన్నమాట. కొంచెం మబ్బుగానే ఉంది, పడద్దో లేదో తెలియదు కానీ. సో ఇది నైట్ వ్లాగ్. ఇంకా నైట్ ఇప్పుడు బట్టలు తడిపే టైం 9:30 అవుతుందన్నమాట టైం అయితే. సో ఇంకా బట్టలు తడిపేసినాకైతే ఇంకా నేను స్నానం చేసి ఇంకా పడుకుంటానమాట. ఇంకలో మా వారు కూడా ఇంకా వచ్చేసారు. ఇంకా ఆయన స్నానం చేసి ఇంకా అన్నం తినడానికి అయితే కూర్చున్నాడు. ఇంకా బట్టలు తడిపి ఇంకా నేను స్నానం చేసి ఇంకా ఆయన కొంచెం పెరుగన్నం ఏమని చెప్పారనమాట. సో ఆయనకి ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం పెరుగన్నం అయితే పెట్టాలి. సో ఇంకా నైట్ ఎందుకు తడుపుతున్నాను అంటే పొద్దున్నే ఇంకా లేంగానే ఉతికేస్తానమాట. ఇంకా మార్నింగ్ ఆ తెల్లారే రేపు కాకుండా అవతల రోజు అయితే యూనిఫామ్ ఉండదు. ఇంకా ఈవినింగ్ ఉతుకుతున్నాను కదా, ఆ మధ్యన ఈవినింగ్ అనే టైమింగ్స్ అయితే మార్చేసాను నేనైతే. సో యూనిఫామ్స్ ఇంకా పిల్లలకి డే బై డే ఉండాలి కదా అనేసి ఇంకా పొద్దున్నే ఇంకా లేంగానే పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా బట్టల పని కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఎక్కడైతే ఇంకా హ్యాండ్ అయితే వాష్ చేసుకుంటున్నాను, సర్ఫ్ చేయి కదా. సో హ్యాండ్ వాష్ చేసుకున్నాకైతే ఇంకా వేడి నీళ్ళు కాకపోయి ఉంటాయి. ఇంకా స్నానం అయితే చేసేసి సో నైట్ ఎట్లా ఈ విధంగా అయితే జరిగిద్ది నైట్ వ్లాగ్ అనమాట. సో ఇంకా మా మేకలు అయితే అలా నుంచొని ఉన్నాయి, కొంచెం తడిగా ఉన్నాయి వర్షం వల్ల. సో ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే కాగిపోయి ఉంటాయి. ఇంకా వేడి నీళ్ళు ఇందులో పోసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోద్దాము.
నైట్ ఎట్లా ఉంటుంది అనమాట మాకు. సో నాకైతే చూపించడానికి లేదనమాట. ఇంకా మీకు లాస్ట్లో అయితే కన్ఫ్యూషన్గా ఉండొచ్చు. సో తప్పదు, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంది కొంచెం రీచ్ అవ్వడానికి. సో ఇంకెక్కడైతే వేడి నీళ్ళు పోసేసుకున్నాను. ఇంకా స్నానం అయితే చేసి వచ్చినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మ్యాక్సిమం నైట్ చూడండి. నైట్ అయితే ఎట్లాగే ఉంటుంది మా లైఫ్ అనేది. సో బిజీ పని అనమాట. ఇంకా ఇరుగ్గా ఉన్నా సరే ఇంక అందులోనే అడ్జస్ట్ అవుతున్నాము. సో చూసారు కదా, ఇంకా నేను స్నానం అయితే చేసేసి ఇంకా వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ కొంచెం పెరుగన్నం వేసేసి ఇంకా డోర్ కూడా బయట పని అయిపోయింది కాబట్టి ఇంకా డోర్ కూడా వేసేసుకున్నాను. టైం అయితే 10 అవుతుంది, ఖచ్చితంగా 10 అయ్యింది. సో ఇంక లోపల స్నానం చేసి ఎలాగో బయట పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట పని కంప్లీట్ అయిపోయినాకైతే ఇంకా డోర్ అయితే వేసేసాను. వేసుకుని ఇంకా పెద్దోడైతే టీవీ చూస్తున్నాడని నేను టీవీ కట్టేసేదాన్ని వాడికైతే. కాకపోతే పాలు తాగకుండా పడుకుని పోతాడనేసి ఇంకా టీవీ పాలు చల్లారేంత వరకు అయితే కొంచెం టీవీ చూడరా బాబు, రోజు పాలు తాగకుండా పడుకుంటున్నావు, ఒక 10 నిమిషాలు ఆగు అని చెప్తాను. ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంక ఈ లోపైతే మా హస్బెండ్కి అయితే పెరుగన్నం అయితే వేయమన్నారు. కొంచెం అంటే న్యూడిల్స్ తిన్నాం కదా, కొంచెం వేడి చేద్దే అనేసి కొంచెం ఏ తిన్నదని దానికి తగ్గట్టు కేర్ తీసుకుంటాం అనమాట. సో వెంటనే అందుకనేసి ఇంకా పిల్లలకైతే ఎక్కువ తినలేదండి. ఆల్రెడీ ఇంకా కొంచెం కూర వేసి వాళ్ళకి కొంచెం పెరుగు అయితే వేసేసి ఇంకా అన్నం పెట్టాను కదా, వాళ్ళైతే ఎక్కువ నూడిల్స్ అయితే తినలేదు. సో మంటకుంటే అసలు తినరు. ఎప్పుడో ఒకసారి అట్లాగా హ్యాపీ అనమాట, పిల్లల హ్యాపీనెస్ అనమాట. ఇట్లా అయితే ఇంకెప్పుడన్నా సరదాగా తెచ్చుకుంటూ ఉంటాము. సో ఆల్రెడీ ఇంకా నేను పెరిగేసి తిన్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం పెరిగేసి పెట్టే అన్నాడు అనమాట. ఇంకా కర్రీ వద్దులే, కర్రీ అలాగే ఉండిపోయిందండి ఇంకా మధ్యాహ్నంది. సో ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇంకా పాడైపోతుంది, ఎందుకంటే ఇంకా అల్లం ఇవన్నీ వేసాను. సో పాడైపోద్ది ఇంకా మార్నింగ్కి. రేపు మార్నింగ్ ఎలాగో తినం కదా, ఇంకా రేపు మధ్యాహ్నమే కదా ఇంకా కర్రీ చేసేది, ఇంకా పాడైపోద్ది. ఇక వద్దులే, ఇంకా బయట పాడేస్తాను, ఇంకా ఏం చేయను. సో ఇదే అనమాట నైట్ వ్లాగ్ అయితే. మీ వ్లాగ్ ఎట్లా ఉంటుందో నాకు కూడా కామెంట్ చేయండి మరి. సో అందరూ ఇట్లాగే ఉంటారా అంటే ఇలాగే ఉండరు, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ హౌస్ను బట్టి వాళ్ళ పనులు అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో నా లైఫ్ ఎట్లా ఉంటుంది అనేసి మీకు నైట్ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో డైలీ ఇట్లాగే ఉంటుంది అనమాట. ఏందోనబ్బా, ఎన్ని పనులు ఇంకా ఆడవాళ్ళు ఎన్ని చేసినా సరే ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఉంటానే ఉంటాయి. సో అవి మాత్రం ఏమైనా తప్పుతాయి, కానీ అవి మాత్రం అసలు తప్పవు అనమాట. సో ఇదనమాట, ఇంకా పిల్లలను చూసుకోవడం, నైట్ ఎట్లా ఉండడం అనేది మీకైతే చూపిద్దాం, మీకైతే షేర్ చేద్దాం అనేసి ఇంకా అనుకున్నాను. ఇంక ఈరోజు నైట్ వ్లాగ్ సో ఇంకా వాటర్ అయితే పడుతున్నాను అనమాట. అంటే బిందులో అయిపోయాయి, రేపు మార్నింగ్ అయితే ఇంకా బిందులో వాటర్ అనేది తీసుకుని రావాలి. ఇంకా మాకు ఎదురుగానే ఉంటుంది కదా, సో ఇంకా పొద్దున్నే పట్టుకోవచ్చు అనేసి ఇంకా కింద డబ్బాలో పట్టాను. సో ఇది ఫ్రెండ్స్ నైట్ వ్లాగ్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి మరి. మీ లైఫ్ స్టైల్ కూడా ఎట్లా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి మరి. సో ఓకేనా, నా లైఫ్ స్టైల్ అయితే ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. కొంచెం విలేజ్ స్టైల్ ఉంటుంది, కొంచెం సిటీ స్టైల్ ఉంటుంది అనమాట. సో అట్లా లైఫ్ అలా గడుపుతూ ఉంది నాకైతే. సో ఇక్కడైతే పెరుగన్నం తింటున్నాడు. ఇంకా ఆయన అయితే మా చిన్న బాబుని ఇంకా పాలు తాగితాకైతే లేపాలి. సో మా పెద్ద బాబు అయితే ఇంకా ఊరుకునే ఉన్నాడు, పాలు కోసం అనేసి ఇంకా ఊరుకునే పెట్టానమాట. సో ఏంటి ఇది ఎట్లా కూడా తీస్తున్నామా అని మా హస్బెండ్ అయితే అంటాడు. ఆయన అయితే దేనికైతే రాడనమాట. సో ఎందుకులా అవన్నీ చెప్పడం. కానీ ఇక్కడైతే పొద్దునకైతే యూనిఫామ్ ఆరలేదు కదా, ఇంకా నిన్నటి నుంచి ఒకటే వర్షం వల్ల అయితే యూనిఫామ్ అయితే ఆరలేదు. కొంచెం ప్యాంట్లు అయితే కొంచెం తడిగా ఉన్నాయి అనేసి తలుపు దగ్గర అయితే వేసేసాను. మిగతా ఆ గదిలో వేసేసాను అనమాట, చిన్న గది ఉంది కదా. సో ఆ గదిలో అయితే ఇంకా ఆరబెట్టేశాను. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.